ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కి స్వాగతం. ముందుగా ఆంధ్రప్రభ వీక్షకులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం గోలిగూడ రామ్ మందిర్‌లో అయితే ఉన్నామండి. ఈ రామ్ మందిర్‌లో ఏంటంటే గోలిగూడలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్ర అనేది నిర్వహిస్తారనమాట. గత 20 ఏళ్లుగా ఈ ఆలయంలో శోభయాత్ర అనేది నిర్వహిస్తున్నారు. అంటే ఇక్కడ మొదలై థర్డ్ పాయింట్ హనుమాన్ టెంపుల్ వరకు ఈ యాత్ర అనేది ఉంటుంది. లోపలికెళ్ళి పూర్తివివరాలు తెలుసుకుందాం. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు దీని గురించి అడిగి పంతులు గారిని, అలాగే వీలైతే కొంతమంది భక్తులు కూడా అడిగి తెలుసుకుందాం. హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రకి ముందు ఇక్కడ హోమం అనేది నిర్వహిస్తారండి. ఉదయం నుంచి ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు అనేది నిర్వహిస్తున్నారు. ఉదయం 5:30 గంటల నుంచి అభిషేకాలు కానివ్వండి, అర్చనలు కానివ్వండి, హారతి ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట హనుమంతుడికి. అలాగే శోభయాత్రకి ముందు ఏంటంటే ఇక్కడ హోమం అనేది నిర్వహిస్తున్నారు. ఈ హోమం కూడా కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అలాగే ఈ ఆలయంలో హనుమంతుడే కాదండి, సీతారాములు, అలాగే వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, ఇలా చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. సో ఈ ఉపాలయాల గురించి, అలాగే ఈ ఆలయ ప్రత్యేకత గురించి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రామ్ తిరుమల గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే, జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్క డెవటి ఇక్కడ విచ్చేసిన రామ్ మందిర్ గౌలిగూడకు విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఈ పెద్ద కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ హనుమాన్ జయంతి సందర్భంగా. ఈ పెద్ద కార్యక్రమాన్ని అందరూ, ప్రతి ఒక్కరు, హిందూ బంధువు అనే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ తప్పకుండా ఇక్కడ రావాలి. ఇక్కడి నుంచి హోమం తర్వాత పెద్ద ర్యాలీ ఉంటుంది. ఇక్కడి నుంచి తాడుబందు వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాం. సో తప్పకుండా అందరూ విజయవంతంగా, దిగ్విజయంగా పూర్తి చేయాలని నా మనవి. జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ. గౌలిగూడ రామ్ మందిర్ అర్చకులు పాండురంగ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. ఈ ఆలయ విశిష్టత చెప్పండి. ఎప్పుడు నిర్మించారు, ఎప్పుడు ప్రతిష్టాపన చేశారు? ఇది ఆలయం వచ్చి 150 years ఓల్డ్ ఆలయం అండి. ఇది పునర్ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు. ఈ విగ్రహం, కొత్త విగ్రహాలు స్థాపన చేసి 2005లో అయినాయి. దీంతో పాటు అమ్మవారు లక్ష్మీ పద్మావతి స్థాపించారు. మరియు ఇక్కడ ప్రతి రామనవమికి, ప్రతి హనుమాన్ జయంతికి, కార్తీక మాసంలో వైకుంఠ ఏకాదశికి, దసరా నవరాత్రులు అన్నీ ఇక్కడ జరుగుతాయండి. ఇంకే ఉపాలయాలు ఏమున్నాయి? ఇక్కడ దత్తాత్రేయ స్వామి గారు ఉన్నారు. రుక్మిణి పాండురంగ కార్తీక మాసం ఒక్క నెల మొత్తం ఇక్కడ పొద్దున కార్తీక మాసము కాకడారతి అవుతుంది. మహాశివరాత్రిలో, మళ్ళీ శ్రావణ మాసంలో సోమవారం అభిషేకం అవుతుంది మహాదేవానికి. మళ్ళీ కృష్ణుడు ఉన్నాడు, గోవర్ధన్ పూజ అవుతుంది, అన్నకూట అవుతుంది, కృష్ణ జన్మాష్టమి అవుతుంది, దత్త జన్మాష్టమి అవుతుంది దత్తాత్రేయది. మళ్ళీ వినాయక చవితి రోజు మంచిగా ప్రతి పౌర్ణిమకి, మళ్ళీ ప్రతి వినాయక చతుర్థి, ప్రతి నెలకి హోమం అవుతుంది, సత్యనారాయణ వ్రతం అవుతుంది. ప్రతిరోజు ఎన్ని గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి? మార్నింగ్ 6 o'clock నుంచి 11:30 వరకు పూజలు అవుతాయండి. మార్నింగ్ 6 o'clockకి అభిషేకం అవుతుంది, ఆరతి అవుతుంది, ప్రసాదం అవుతుంది. ఆ తర్వాత 11-11:30కి క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ 5:30 to 8 ఓపెన్ ఉంటుందండి టెంపుల్. ధన్యవాదాలు. మనతో పాటు గంప అమర్నాథ శర్మ గారు ఉన్నారండి, అర్చకులు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి విశిష్టత చెప్పండి. ముందుగా ఇది హనుమాన్ జయంతి కాదండి, హనుమాన్ విజయోత్సవం. ఇందులో భాగంగా మన విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా 1,00,000 మందితో బైక్ ర్యాలీ అనేది తీస్తూ ఉన్నాము. 20 సంవత్సరాల క్రితం 10 మందితో మొదలైనటువంటి ఈ యొక్క ర్యాలీ ఈరోజు 1,00,000 బైకులతో మన గౌలిగూడ రామ మందిరం నుంచి తాడుబంద్ హనుమాన్ దేవాలయం వరకు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఉన్నటువంటి 64 ర్యాలీలు మన గౌలిగూడ రామ మందిరానికి ఉదయం 10 గంటలకల్లా చేరుకుంటాయి. ఈ 10 గంటల తర్వాత
ఇక్కడి నుంచి ప్రధాన ర్యాలీ బయలుదేరుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రధాన ర్యాలీ తాడుబంద హనుమాన్ దేవాలయం వరకు వెళ్తూ ఉంటుంది. దానికన్నా ముందు ఈ ర్యాలీ బయలుదేరే ముందు ఆ హనుమంతుణ్ణి మనం ఉపాసన చేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి బజరంగ్ దళ్ వీరులంతా కూడా, హిందువులంతా కూడా ఆ యొక్క హనుమంతుణ్ణి ఉపాసన చేసుకొని ఆ యొక్క స్వామికి మన్య సూక్త, అలాగే రామరక్షా స్తోత్ర హవన కార్యక్రమాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి స్వామివారు ఉత్సవమూర్తి, స్వామివారిది 26 కిలోల వెండితో తయారు చేసినటువంటి ఉత్సవమూర్తిని తీసుకెళ్ళి మన రథంలో కూర్చోబెడతాం. ఆ రథం బయలుదేరి తాడుబంద హనుమాన్ దేవాలయానికి సాయంకాలం కల్లా చేరుకుంటుంది. ఈరోజు ఇంకా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? అదే అండి చెప్తున్నాను కదా, ఆ గణపతి పూజ ముందుగా, ఆ తర్వాత హనుమంతుడికి సంబంధించినటువంటి హవన కార్యక్రమం, మన్యసూక్త కార్యక్రమం, అదేవిధంగా మన్యసూక్త హోమము, తర్వాత రామరక్షా స్తోత్ర హవనము, ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ర్యాలీ బయలుదేరుతూ ఉంటుంది. అసలు ఈ ర్యాలీ మొదలుపెట్టినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, బజరంగ్ దళ్ వీరులంతా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, వీరు ఎందుకోసం పనిచేస్తున్నారు అని మన ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క ధార్మిక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క హైందవ వీరుడు ధర్మం కోసం, దేశం కోసం, హిందువుల్లో చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఈ యొక్క ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. థ్యాంక్స్. బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ అయినటువంటి శివరాములు గారు మనతో పాటు ఉన్నారండి. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి సార్, హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు హిందూ బంధువులకు అందరికీ. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా దేశంలో ఎక్కడ లేని విధంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. గత సంవత్సరము 3 లక్షల మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరము మా అంచనాల ప్రకారము 5 లక్షల పైన పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా యువకుల్లో దేశభక్తి, అలాగే హనుమంతుని యొక్క ఆదర్శం తీసుకోవాలి, నిస్వార్థంగా సేవ చేయాలని ఉద్దేశంతో యువకుల యొక్క ప్రధానమైనటువంటి ఒక ర్యాలీ. మరి ఈ భాగ్యనగరం ఆదర్శం తీసుకునే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 1000 స్థలాల్లో వీర హనుమాన్ విజయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీని భాగ్యనగరంలో చూసే దేశంలో ఈరోజు ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో ఈరోజు వీర హనుమాన్ విజయాత్ర ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ భాగ్యనగరంలో దాదాపుగా 13 కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఇక్కడనే గౌలిగూడ రామ మందిరం నుండి ప్రారంభమై ఇక్కడ నుండి ఆంధ్ర బ్యాంకు బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రామ్ విలాస్ దాస్ వేదాంతంజీ గారు, అయోధ్య ఉద్యమంలో ప్రధానంగా పాల్గొన్నటువంటి స్వామీజీ సాత్వి రితింబర వేదాంతంజీ గారి కీలకమైనటువంటి వ్యక్తులు వారే. ఈరోజు వారి యొక్క ప్రసంగం ఉంటుంది. దాని తర్వాత కాచిగూడ ఎక్స్ రోడ్, నారాయణగూడ, ఆర్టీసీ ఎక్స్ రోడ్, అశోక్ నగర్, బన్సిలాల్పేట్, బైబిల్ హౌస్, మాంకాళి టెంపుల్, ప్యారడైస్ మీదుగా తాడ్బాన్ హనుమాన్ మందిర్ వరకు ఈరోజు సాయంత్రం 8 గంటల వరకు చేరుకుంటుంది. యువకులు భాగ్యనగరం నలుమూలల నుండి పాల్గొంటూ ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ యొక్క 64 స్థలాలు, ఈ భాగ్యనగరంలో 64 స్థలాల నుండి వస్తూ ఉన్నారు. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? కార్యక్రమాల్లో వచ్చే భక్తులు చూడడానికి లక్షల్లో వస్తూ ఉంటారు. భాగ్యనగరం కాదు, విదేశాల ఇతర రాష్ట్రాల నుండి వస్తారు. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోపాలు ఉండకుండా దారి పొడవున, యాత్ర పొడవున స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడడం జరిగింది. మంచినీరు కానీ, మళ్ళీ భోజనాలు కానీ ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎండ కొడుతూ ఉంటుంది. అక్కడక్కడ మనము టెంట్లు కూడా వేయించాము, వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు, ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అందరు కూడా దారి పొడవున ఎక్కడైతే జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. కమిషనర్ గారు వారందరూ కూడా సానుకూల స్పందించి ఎటువంటి లోపాలు లేకుండా, ఒకవేళ వర్షం వస్తే కూడా వెంబడే నిర్ణయం తీసుకున్నటువంటి యాక్షన్ టీమును కూడా పెట్టడం జరిగింది. పోలీస్ కమిషనర్ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు చర్య వారు చాలా పకడ్బందీగా బందోబస్తు కూడా
చేపట్టడం జరుగుతుంది. మనతో పాటు ఉపాధ్యక్షులు మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి సార్. వీర హనుమాన్ విజయయాత్ర 2004లో ఒక చిన్న యాత్రగా ప్రారంభమై ఈరోజు మహాయాత్రగా ఈరోజు భారతదేశం అంతా కూడా వీర హనుమాన్ విజయయాత్ర అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా అన్ని ప్లేస్లలో మండల హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి జిల్లా స్థాయి దగ్గర నుంచి హైదరాబాద్ భాగ్యనగరం వరకు కూడా అన్ని ప్రాంతాల్లో వీర హనుమాన్ విజయయాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది. దీని హనుమంతుడి యొక్క భక్తి, హనుమంతుడి యొక్క గురుభక్తి, అటువంటి భక్తిని యువకులలో దేశభక్తిగా నింపి ఈ దేశానికి హిందూ ధర్మాన్ని, హిందూ తత్వాన్ని నింపే విధంగా ఈ వీర హనుమాన్ విజయయాత్రని ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా అనేక మంది యువకులు పాల్గొంటూ సుమారు 5 లక్షల మంది ఈ భాగ్యనగరంలో మన రామమందిరం నుంచి హనుమాన్ టెంపుల్ వరకు జరుగుతున్నటువంటి ఈ యాత్రలో అనేక మంది పాల్గొని దిగ్విజయం చేస్తున్నారు. దీనికి అటు పోలీస్ అధికారులు కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్లు కానివ్వండి, అందరూ కూడా సహకరించి ఈ యాత్రను ముందుకు తీసుకెళ్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గోలిగూడ రామాలయంలో ఆంజనేయ స్వామి అర్చకులు ప్రమోద్ మహారాజ్ మనతో పాటు ఉన్నారండి. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామమ్మ. ఇక్కడ ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? ఈ ఆలయం యొక్క చరిత్ర, గౌలిగూడ రామాలయము కనీసం 400 సంవత్సరాలు మాకు తెలిసినంత మాత్రం 400 సంవత్సరాల నుండి ఈ యొక్క రామాలయం ఇక్కడ ఉంది. భక్తులందరూ కూడా విశేషంగా దర్శనానికి వస్తారు. అయితే ప్రాచీన కాలంలో ఈ రామాలయం కంటే రామాలయం నిర్మించక ముందు కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి అశ్వత్థం అంటే ఈ యొక్క రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి ప్రాచీన అద్భుతంగా తనే వెలిసిన విగ్రహము. ఈ యొక్క దక్షిణాభిముఖ ఆంజనేయ విశేషత ఏంటంటే ఆంజనేయ స్వామి ఇక్కడ బాలరూపంలో ఉన్నారు. బాలరూపంలో ఆంజనేయ స్వామి ఉండటము, అదేవిధంగా దక్షిణాభిముఖం ఉండటము అతి విశేషము. ఈ యొక్క ఆంజనేయ స్వామికి బాలరూపంలో దక్షిణాభిముఖ ఆంజనేయ స్వామికి పూజలు చేసిన ఎడల, సింధూర ఆచరణ చేసిన ఎడల మా భక్తుల యొక్క మనోకామనాలు అంటే కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి గత 250 సంవత్సరాల నుండి దక్షిణాభిముఖ ఆంజనేయ స్వామి పూజలు ఇదే విధంగా క్రమసాగుతున్నవి. అయితే దాని తర్వాత శ్రీ రామాలయం అనేటువంటిది ప్రతిష్ఠించబడినది. దాని తర్వాత సీతా లక్ష్మణ సహిత రామచంద్ర స్వామి యొక్క దేవాలయం నిర్మించబడింది. దాని తర్వాత నుండి శ్రీ రామనవమి అంటే ఉగాది, మన తెలుగు లెక్క ప్రకారం సంవత్సరం చూస్తే మనకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఉగాది నుండి మొదలుకొని శ్రీరామనవమి వరకు అత్యంత విశేషంగా నవరాత్రి ఉత్సవాలు, చైత్ర నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రి నుండి అంటే శ్రీరామ జన్మ ఉత్సవం నుండి ఈరోజు ఉన్నటువంటి చైత్ర పౌర్ణిమ వరకు శ్రీ ఆంజనేయ స్వామి జన్మోత్సవంలో భాగంగా నిర్వహిస్తాము. ఆంజనేయ స్వామి జన్మోత్సవం అనాది కాలం నుండి మనకు శాస్త్రాలు ఇవైతే చెప్పబడినవే చైత్ర మాసంలో పౌర్ణిమ రోజు ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు అని చెప్పేసి చెప్పబడినది. ఆ శాస్త్రాల ఆధారంగానే మనం కూడా శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పుట్టిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తాము. ఈ యొక్క చరిత్రాన్ని ఆధారం చేసుకొని మేము కూడా ఆంజనేయ స్వామికి ఉదయం 4:30 గంటల నుండి విశేషంగా షోడశోపచార పూజ అంటే 16 రకాల పూజలు ఆంజనేయ స్వామికి నిర్వహిస్తాము. పళ్ళ రసాలతోని, మామిడి పళ్ళ రసాలు అత్యంత ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి పండ్లు, పువ్వులు, అవే విధంగా రసాలతోని షోడశోపచార పూజలు, అభిషేకాలు. దాని తర్వాత భక్తులందరూ కూడా దర్శనానికి వచ్చి అభిషేకానికి తెచ్చినటువంటి ద్రవ్యము, సింధూర అలంకరణ అత్యంత స్వామికి ఆంజనేయ స్వామికి ప్రీతికరమైంది. కాబట్టి ఆ యొక్క 6 గంటల 10 నిమిషాలకు సింధూర అలంకరణ పూజ తర్వాత ఆంజనేయ స్వామికి 16 రకాల పూలతోని అష్టోత్తర శతనామం, సహస్రనామ అర్చన పూజ జరగబోతుంది. అదేవిధంగా అన్ని రకాలైన ఆంజనేయ స్వామి మనకి ఏ రూపంలో కనిపిస్తారు? సామాన్యంగా ప్రజలలో ఆంజనేయ స్వామి అంటే కోతి రూపంలో ఆంజనేయ స్వామికి మనం అనుకుంటాం, భావిస్తాం. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ప్రీతి అంటే ముందుగా అయితే పండ్లు ఎక్కువ మట్టికి ప్రీతి కాబట్టి ఆంజనేయ స్వామికి పండ్లు నైవేద్యాలు, దాని తర్వాత చేసినటువంటి రోటు, దాని తర్వాత క్షీర నైవేద్యం, ఈ విధంగా అనేక రకమైనటువంటి నైవేద్యాలు స్వామికి అర్పించి షోడశోపచార పూజలు, మంగళ హారతి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చేసి హారతి వేడుకల సమయం 6 గంటల 50 నిమిషాల కంటే సూర్యోదయం సమయానికి ఆంజనేయ స్వామి అవతారం జన్మించినారు. కాబట్టి ఆ యొక్క హైదరాబాద్ భాగ్యనగరంలో మనకి సూర్యోదయ సమయం ఏమవుతుందో ఆ సూర్యోదయ సమయంలోనే ఆంజనేయ స్వామికి మనం గులాలు వేసేసి ఆ యొక్క బాల రూపంలో ఆయనకు పూజ చేసిన తర్వాత వయస్సు రూపంలో అంటే ఈ రూపంలో బ్రహ్మచారి రూపంలో ఆంజనేయ స్వామికి పూజలు జరుగుతాయి. అత్యంత విశేషంగా పూజలు చేసిన తర్వాత మంగళహారతులు ఇచ్చిన తర్వాత తీర్థము ప్రసాదం చేసిన తర్వాత భక్తులందరూ కూడా దర్శనానికి ఆంజనేయ స్వామికి మేము భాగ్యం కలిగిస్తాము. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుని ఎవరెవరైతే దర్శనానికి అందరూ కూడా ఆనందంగా ఇక్కడ నుంచి వెళ్తారు. అదేవిధంగా ఈ గుడి యాజమాన్యం కూడా భక్తులందరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా అసౌకర్యం కలగద్దు అని చెప్పేసి పార్కింగ్ అనుకోండి, తీర్థ ప్రసాద వ్యవస్థలు అనుకోండి, కూర్చోడానికి అనుకోండి, అన్ని విధాల సౌకర్యాలు కూడా మాకు అందిస్తుంది. జై శ్రీరామ్. ధన్యవాదాలు. బిహెచ్పి స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి తోట భానుప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సార్. మీకు కూడా అమ్మ. ఈరోజు వీర హనుమాన్ విజయయాత్ర బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మనం గౌలిగూడ నుంచి ప్రారంభం చేసుకొని తాడిబండ హనుమాన్ దేవాలయం వరకు లక్షలాది మంది హనుమాన్ భక్తులతో ఈ ర్యాలీ జరుగుతుంది. ఈరోజు మనకు హనుమాన్ అంటే ఒక ధర్మ రక్షకునిగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రతి యువకుడు కూడా హనుమంతుడు ఏ విధంగా అయితే ధర్మ రక్షణ కోసం, ధర్మం కోసం తన జీవితాన్ని పూర్తిగా రామునికి అంకితం చేసి పనిచేశాడో, ఏ విధంగా అతడు ధర్మ రక్షణలోనే తన శక్తిని పెంపొందించుకున్నాడో వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువత కూడా ఆ విధంగా ధర్మ మార్గంలో నడిచి ధర్మం కోసం పోరాడడానికి పరాక్రమవంతులైన హనుమంతుని మార్గంలో నడవాల్సిన ఒక సందేశం ద్వారా ఈ ర్యాలీ మేము చేపడుతున్నాం. ఈ ర్యాలీకి ప్రముఖులు ఇంకెవరైనా హాజరవుతున్నారు? ఈ ర్యాలీకి పూజ్య స్వామీజీలు ఉంటారు ర్యాలీలో. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు, సమాజంలోని వివిధ వర్గాల వారందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొంటారు. ర్యాలీ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మేము దారి పొడవునా కూడా హిందూ సమాజం ర్యాలీలో పాల్గొంటున్న భక్తుల కోసం మంచినీళ్ళు, మజ్జిగ, అల్పాహారం ఇటువంటి అరేంజ్మెంట్స్ కూడా అన్ని హిందూ సమాజం ప్రతి సంవత్సరం ఏ విధంగా ఈ ర్యాలీని ఆదరించిందో ఈ సంవత్సరం కూడా భవ్యంగా ఆదరిస్తున్నదని మాకు ఉన్నది. ర్యాలీ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు ముగుస్తుంది? ఇప్పుడు 9:30 ప్రాంతంలో ఇప్పుడు పూజ ప్రారంభం అవుతుంది. 9:30-10 మధ్యలో ర్యాలీ ప్రారంభం అవుతుంది. रविरवेणी नामने जनजीवस्य विष्णुदेव नामने धर्मपत्ये पूजा नामदेव जनजीवस्य आद्य श्री नामदेव ब्रह्माण्ड देवस्य विष्णुदेव नामस्य ब्रह्माण्ड नाम शैलवस्य गोत्रस्य सिद्धिविष गोत्रस्य
లక్ష్మీ నారాయణ గోవింద హరి ఓం
Thank you.